నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంతో మీ ముందుకు వచ్చాం. విశాఖ జిల్లా నర్సీపట్నం. ఈ పేరు చెబితే పొలిటికల్ సర్కిల్లో టక్కున గుర్తొచ్చే పేరు చింతకాయల అయ్యన్న పాత్రుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో కొనసాగుతున్న నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పార్టీలో సీనియర్ నేత కావడంతో అయ్యన్నకు చంద్రబాబు దగ్గర గట్టి పట్టుంది. టీడీపీలో కీలక నేతగా పేరున్న అయ్యన్న పాత్రుడు దూకుడికి గత ఎన్నికల్లో చెక్ పెట్టింది వైసీపీ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాశంకర్ గణేష్ తడబడ్డారు. పట్టు సాధించలేకపోగా వివాదాస్పద వ్యవహారంతో వ్యతిరేకత పెంచుకున్నారు. ఫలితంగా టీడీపీ అక్కడ బలంగా పుంజుకుందన్న వాదన వినిపిస్తోంది. తెలుగుదేశం సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడికి నర్సీపట్నం నియోజకవర్గంలో సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడైన ఉమాశంకర్ గణేష్ గత ఎన్నికల్లో షాకిచ్చారు. వైసీపీ తరపున విజయం సాధించారు. కానీ అయ్యన్న దూకుడిని తట్టుకుని నిలబడ్డంలో ఆయన బలం సరిపోవడం లేదని మొదటి 2 ఏళ్లలోనే తేలిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గెలిచింది. నర్సీపట్నంలో కూడా గెలిచింది. కానీ గుడ్డిలో మెల్లగా గెలిచింది. అయ్యన్న దాదాపుగా టీడీపీని గెలిపించినంత పని చేశారు. 28 వార్డుల్లో అన్ని రకాల అధికార బలాలు ప్రయోగించి అయ్యన్న కుటుంబాన్ని చీల్చి సోదరుడు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తెచ్చుకున్న 14 కౌన్సిలర్ స్థానాల్లోనే గెలిచింది. టీడీపీ 12, జనసేన 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు. 10-20 ఓట్ల తేడాతో వైసీపీ 4-5 సీట్లను గెలుచుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు టీడీపీ మరింత బలపడింది. అధికార పార్టీపై వ్యతిరేకత బయటపడుతోంది. అయ్యన్నను వేధించారని, ఆయన ఇంటిని కూలగొట్టే ప్రయత్నం చేశారన్న సానుభూతి కనిపిస్తోంది. అయ్యన్న బలం తగ్గించడానికి అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తీసుకుని ఆయన కుటుంబానికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చింది వైసీపీ. అయితే ఈ మధ్యకాలంలో నర్సీపట్నం కేంద్రంగా జరిగిన పరిణామాలు అయ్యన్నకు ప్రజల్లో సానుకూల వాతావరణం తెచ్చాయనే చర్చ సాగుతోంది. ఓడిపోయినప్పటి నుంచే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల్లో తిరగడం మొదలుపెట్టిన అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో చూసుకుని అక్కడి నేతలను సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ సైతం ఇదే పని చేస్తున్నారు. ఆయన కూడా జనంలో తిరుగుతున్న అయ్యన్న ఎత్తులను తట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలవగలరా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో ఉమాశంకర్ గణేష్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన వారు గణేష్కి బద్ధశత్రువులుగా మారారు. నర్సీపట్నంలో కనీస అభివృద్ధి పనులు జరగలేదు. ఎన్నికల ముందు రోడ్డు విస్తరణ అనేది ఎన్నికల హామీ. వచ్చే ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి, ముఖ్యంగా ఎమ్మెల్యే గణేష్కు నర్సీపట్నం మెయిన్ రోడ్డు విస్తరణ అనేది జీవన్మరణ సమస్యగా మారిందని కేడర్లో చర్చ జరుగుతోంది. మెయిన్ రోడ్డు 80 అడుగులు విస్తరించాలి అనే ప్రతిపాదనను తొంగలో తొక్కిన ఎమ్మెల్యే వ్యాపారస్తులకు ఝలకిచ్చేందుకు 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదనను తెరమీదకు తేవడం వివాదాస్పదంగా మారింది. చివరికి చింతకాయల సన్యాసి పాత్రుడు కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకమయ్యారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఎమ్మెల్యే గణేష్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు కేడర్లో చర్చ జరుగుతోంది. ఓవైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, మరోవైపు గత ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన నేతలు ఎమ్మెల్యేకు దూరమవడంతో ఈసారి ఆయనకు కష్టాలు తప్పవని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అనూహ్యంగా బలం పుంజుకున్నట్లు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి ఎమ్మెల్యే గణేష్కు టికెట్ లేదన్న ప్రచారం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోందట. గతంలో అయ్యన్నను ఓడించింది ఈమె. అదే వ్యూహం వచ్చే ఎన్నికల్లో అమలు చేసేలా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. ఈ పరిణామాలు చూసిన తర్వాత అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కూడా టికెట్ తనకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఎలా చూసినా అయ్యన్న పాత్రుడికి అన్ని ప్లస్ పాయింట్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపుల సానుభూతి, వైసీపీలో వర్గ పోరాటం, ఎమ్మెల్యే వ్యవహార శైలి, పట్టణం ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత అన్నీ ఆయనకు కలిసి వస్తున్నాయి. ఇక జనసేన బలం కూడా కలిస్తే తిరుగుండదని అంచనా వేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu.